నమస్తే. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మరాఠా ప్రజలు కమలం కూటమికి ఓటేశారు అని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టినప్పటికీ తర్వాత శివసేన కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో తర్వాత కాంగ్రెస్ కూటమిని కూలదోసి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏక్నాథ్ షిండే పాలనను కూడా ప్రజలు చూశారు. ఉద్ధవ్ ఠాక్రేతో పాటు శరద్ పవార్ను కూడా ప్రజలు విశ్వసించలేదు అని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడ్ ఫలితాలు రావడంతో ఇక మోదీ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2027లో జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో మోదీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాలలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలను కొట్టి పారేలేమంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత జమిలి ఎన్నికలకు ఇక మోదీ సర్కార్ సిద్ధమవుతుంది అని అంచనాలు హస్తన వీధుల్లో వినిపిస్తున్నాయి. అన్ని పక్షాల మద్దతును కూడగట్టి జమిలి ఎన్నికలకు వీలైనంత త్వరగా వెళ్లాలన్న యోచన ఇక స్పీడ్ అందుకోనుంది అని చెబుతున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసమే మోదీ అండ్ టీం ఎదురు చూశారు. ఈసారి మహారాష్ట్రలో 120 స్థానాలకు పైగా గెలుచుకొని కూటమి అయితే 200కు పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఒకవైపే చూస్తారు అని అర్థమవుతుంది. అందుకే జమిలి ఎన్నికలకు వెళితే మంచిదన్న యోచనలో కమలనాథులు ఉన్నారు. గతంలో కంటే ఎక్కువ స్థానాలు మహారాష్ట్రలో సాధించడంతో ఇక మోదీ వెనుతిరిగి చూసే అవకాశం లేదు అనిపిస్తోంది. ఇక దూకుడుగా జమిలి ఎన్నికలకు మోదీ సర్కార్ సిద్ధమవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిపితే ఇక కోడ్ అమల్లోకి రాదు అని, అభివృద్ధి పనులు సజావుగా జరిగే అవకాశం ఉంది అని బీజేపీ పదే పదే చెబుతోంది. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికలను ఇక ఆపడం ఎవరి తరం కాదు అన్నది ఢిల్లీ వర్గాల నుండి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. 2026లో దేశవ్యాప్తంగా జనగణన పూర్తవుతున్న నేపథ్యంలో 2027లో దేశమంతా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలి అన్నది మోదీ సర్కార్ నిర్ణయం. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతుంది. అయితే బీజేపీ కూటమి పార్టీలతో పాటు దాని మిత్రపక్షాలు కూడా ఈ ప్రతిపాదనను సమర్థించడంతో వేగిరం జమిలి ఎన్నికలకు వెళ్లి 4వ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో మోదీ సర్కార్ ఉంది. మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జమిలి ఎన్నికలకు మరింత వేగం పెంచుతాయి అని చెప్పక తప్పదు.